కి టాలీవుడ్ లో వేసవి సందడి మొదలైంది. గత వారం వచ్చిన ఓం భీమ్ బుష్ తోనే జోష్ వస్తుందనుకున్నారు, కానీ అది అనుకున్న స్థాయిలో సౌండ్ చేయలేదు. కానీ ఈ వారం వచ్చిన క్రేజీ మూవీ టిల్లు స్క్వేర్ అంచనాలకు ఏ మాత్రం తగ్గపోకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర హడావిడి మామూలుగా లేదు. తొలి రోజు ఉదయం 7 గంటల నుంచే టిల్లు గాని సందడి మొదలైంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక యుఎస్లో సైతం టిల్లు స్క్వేర్ హౌస్ఫుల్ వసూళ్లతో రన్ అవుతుంది. ప్రతి చోట వసూళ్లు మోత మోగిస్తుంది ఈ చిత్రం. తొలి రోజు నిర్మాత నాగవంశీ అన్నట్లు 25 కోట్ల దాకా గ్రాస్ రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. నిర్మాత చెప్పిన దానికి దగ్గరలోనే వసూళ్లు ఉన్నాయన్నది ట్రేడ్ వర్గాల మాట. వీకెండ్ అంతా టిల్లు స్క్వేర్ జోరు కొనసాగుతుంది. ఇక సినిమా చూసిన వాళ్ళందరూ ఇందులోని డైలాగుల గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే డీజే టిల్లుతో పాటు టిల్లు స్క్వేర్ కు హీరో సిద్ధు జొన్నలగడ్డే రైటర్ అని అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాకు అతను ఒక్కడే రచయిత కాదు. టిల్లు పాత్రను ఇంత బాగా తీర్చిదిద్దడంలో, ట్రెండ్ డైలాగ్స్ రాయడంలో అతడికి ఇంకో హ్యాండ్ సహాయపడింది. ఆ రైటర్ పేరు రవి యాంటోనీ. ఈ పేరు జనాలు పెద్దగా విని ఉండరు, కానీ ఆ మ్యాడ్ సినిమా చూసిన వాళ్ళంతా ఆ రైటర్ను నటుడుగా చూసి ఎంజాయ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో యాంటోనీ అనే పాత్రలో ట్యూబ్ లైట్ పట్టుకుని తిరుగుతుంటాడు ఓ నటుడు. సినిమాలో బాగా పేలిన మంచి వినోదం పంచిన పాత్రలో అదొకటి. ఆ పాత్రలో చేసిన నటుడే రవి యాంటోనీ. అతనే సిద్ధు జొన్నలగడ్డతో కలిసి డీజే టిల్లు స్క్రిప్ట్ రాశాడు. ఇప్పుడు ఆ సినిమాను మించి టిల్లు స్క్వేర్లో సిద్ధు రవి జొన్నలగడ్డల పంచులు పేల్చింది. ఈ సినిమాతో వీళ్ళిద్దరికీ రచయితలుగా ఇంకా పేరు వచ్చిన నేపథ్యంలో టిల్లు 3కి వీరిపై అంచనాలు ఇంకా పెరిగిపోవడం ఖాయం.